నెక్స్ట్ నామం సిద్ధ. సిద్ధ అన్నప్పుడు సిద్ధమైనటువంటి వాడు అని అర్థం ఉంటాం. అంటే భగవంతుడికి చేరటానికి అనేక రకాలైనటువంటి మార్గాల్ని భక్తులు అవలంబిస్తారు అని మనం చెప్పుకున్నాం. ఆ భక్తులు అనేక రకాలైనటువంటి మార్గాల్ని, అనేక రకాలైనటువంటి ఆ మార్గాల్ని మనం సాధనాలు అని భక్తి సాధనాలు అని వచ్చాం. అంటే ఆ భక్తి సాధన శ్రవణము, మననము అనేటువంటివి కూడా దాంట్లో అనేటువంటి భాగాలు అనమాట. ఈ భాగాల్లో శ్రవణము అంటే భక్తిక పురాణ వచనాలు వినటం ఒకటి, తర్వాత మనం తీసుకున్నట్టు భగవంతుని గురించినటువంటి ఆ కథల్ని మనం మండే అనటం ఒకటి, పూజలు చేయటం ఒకటి, ఇవన్నీ కూడా భక్తి సాధనాలు అనమాట. ఈ భక్తి సాధనాలు కొంతమంది ఏం చేస్తారంటే భగవంతుడిని చేరాలి అంటే ఇది ఒక్కటే మార్గం అని చెప్పి మనం పూజలు చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. కొంతమందికి అవి ఏమి రావు. కొంతమందికి మరి వాళ్ళ కథ ఏంటి, వీళ్ళు ఏవో చేసుకుంటారు, అష్టోత్తరం సహస్రనామం ఏదో పూజ, ఆ వ్రతాలు ఈ వ్రతాలు అని చెప్పి కొంతమందికి ఏమి రావు. మరి అలాంటి వాడి గతి ఏంటి? అలాంటి వాళ్ళల్లో గతి ఏంటంటే అంజనా శరణం నాస్తి అని చెప్పి 2 చేతులు ఎత్తే నాయన నాకు ఇంతకంటే ఏమి రావు అని చెప్పి సరెండర్ అవటమే అదొక భక్తి సాధన అనమాట. అటువంటి వాడికి సిద్ధిని కలిగించేటువంటి వాడే పరమాత్మ స్థితి. ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి అవసరం అంటే భక్తి సాధనాలు ఎటువంటి అవసరం లేకుండా శరణాగతి పొందితేనే, అంటే త్వరితగతిని భక్తిని పరమాత్మ దర్శనం కావాలన్నా, మోక్ష మార్గం పొందాలన్నా అంజనా శరణం నాస్తానికి సరెండర్ అవటాన్ని తెలియజేస్తుంది అనమాట ఈ సిద్ధ అనేటువంటి నామం. ఈ నామం మనకి కావాల్సింది ఏంటి? ఇక్కడ మరి ఏమి చేయకూడదంటారు. నామం చెప్పినంత మాత్రం చేత ఆయన మనకి దక్కుతాడా అంటే, ఎన్ని పూజలు చేసినా గానీ మనకి పూజ ముఖ్యం కాదు. పూజలో కన్నా కూడా ఆయన యందు విశ్వాసం ఎంత ఉంది, మనకి ఎంతటి భక్తి లక్షణాలను మనం ఎంతవరకు పుణికిపుచ్చుకున్నాము, పరమాత్మల గురించి మనం ఎంత తెలుసుకున్నాము అనేటువంటిది ముఖ్యం అనమాట. కొంతమంది మూఢ భక్తులు ఉంటారు. ఒక వైద్యుడు ఉండేవాడట పూర్వకాలంలో. ఆయన ఎంతో మందికి తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి అనేక రకాలైనటువంటి మందులు ఇస్తూ తగ్గించేవాడని చెప్పి పేరు. అంత తెలియని రోగంతో ఒకడు వచ్చాడు అనమాట డాక్టర్ దగ్గరికి. కరెక్ట్ గా అతను చెప్పలేకపోతున్నాడు, నాకు ఇలాంటి రోగంతో బాధపడుతున్నాను అని చెప్పి. వచ్చేసరికల్లా డాక్టర్ దగ్గరకు వచ్చాడు, ఏంటి నీ బాధ అని అడుగుతాడు. అతను సరిగ్గా చెప్పలేకపోతాడు. అతను ఏం చేస్తాడంటే చేతిని నలుపుకుంటూ ఇదిగో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చిన్న మట్టి పెళ్ళని తీసి నోట్లో వేసి నీ దగ్గర రోగం తగ్గిపోతుంది రేపు అంటాడు. అలాగా స్వామి అంటే ఆయనకి దండం పెట్టేసి వెళ్ళిపోతాడు అన్నమాట. అలాగే అతనికి తగ్గిపోతుంది. ఇక్కడ ఉండవలసింది ఏంటి, అతను ఏం మంది ఇచ్చాడు అనేటువంటిది కాదు, అతని మీద విశ్వాసమే అతనికి రోగానికి తగ్గడానికి కారణమైంది ఇక్కడ. అలాగే భగవంతుడు ఏ రూపంలో అయినా కానివ్వండి, మనకెందుకు, మనం సరెండర్ అయితే మనకి భక్తి విశ్వాసం అనేటువంటిది ఆయన మీద కనుక మనం ఉంచినట్టయితే మనకి మోక్షప్రదం అనేటువంటి లభిస్తుంది. అలా మోక్షాన్ని ఇచ్చి మనల్ని తరింపజేసేటువంటి వాడే సిద్ధుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి మరి చెప్పాలి అంటే ఉదాహరణగా చెప్పాలంటే ఒక తుకారాం కానీ, నామదేవుడు కానీ, పండరీబాయి, మీరాబాయి, మిగతా అలాంటి వాళ్ళందరూ కూడా తమ భక్తిని చాటుకొని పరమాత్మలో లీనమైనటువంటి వాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ తుకారాము అనేటువంటి ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన అంతటి వాడంటే తనకు ఒక చిన్న సైజు పొలం ఉండేది. ఆ పొలంలో పంట పండించి అందరికీ దానం చేసేవాడు అనమాట. పంటను కూడా తను తినడానికి ఎట్లాగంటే ఆ భగవంతుడే ఇస్తాడు. నారు పోసిన దేవుడు నీరు పోయడా అంటారు సామెతోటి. అలాగే భక్తితోటి ఉన్నప్పుడు ఆ భగవంతుడే మనకి అవకాశాన్ని మనకి ఇస్తాడు అనమాట. అంటే మనం భగవంతుని చూడాలని మనం ఎట్లా అనుకుంటాము, నాకు సరైన భక్తుడు కావాలి అని చెప్పి భగవంతుడు కూడా అందుచేత ఆ సరైన భక్తుడిని ఎన్నుకోవటంలో భగవంతుడి చేతుడు ఆయన. అందుచేత భగవంతుడు ఏం చేస్తాడంటే మన భక్తుడిని తానే రక్షించుకుంటూ ఉంటాడు అనమాట. ఆ భక్తుడిని రక్షించుకున్నప్పుడే ఆ భక్తి అనేటువంటిది ఈ భూలోకంలో మిగిలిపోతుంది. భక్తి ద్వారా ధర్మం మిగులుతుంది, ధర్మం ద్వారా నీతి ఉంటుంది, ధర్మము నీతి న్యాయం సత్యం ద్వారానే ఈ ప్రగతి, అంటే ఈ భూమి మీద ఉండే ప్రగతి ఉంటుంది అని చెప్పి శాస్త్రాలు చూస్తున్నాయి. ఇంతకీ ఈ తుకారం ఏం చేశాడంటే రొట్టెలు తెచ్చుకున్నాడు. తను తిందామని రొట్టెలు తెచ్చుకున్నప్పుడు కుక్క వచ్చింది ఆ టైంకి. ఆ కుక్క ఏం చేసిందంటే ఆ రొట్టెని తీసుకుందన్నమాట. దాన్ని తరిమి కొట్టలేదు. అతను తరిమి కొట్టకుండా నీకు కూడా ఆకలిస్తుంది అని చెప్పి మిగతా రొట్టెలు కూడా దానికి పెట్టాడు. కుక్కలో కూడా పరమాత్మను చూడగలిగినాడు. అంటే తను భక్తి యందు తదాత్మ అయిపోయినాడు అనమాట, ఏకమైపోయినాడు, భక్తిలో లీనమైపోయినాడు అనమాట. భక్తిలో లీనమైపోయి అతను కనిపించిన ప్రతి వస్తువులోనూ, దీనిలో కూడా ప్రతి వస్తువులోనూ పరమాత్ముడు ఉన్నాడు అన్న భావనతోటి వాటికి సేవ చేయటం మొదలుపెడుతున్నారు అనమాట. అందుచేత ఇలా ఎవరైతే ఎదుటి జీవుల్లో కూడా పరమాత్మను చూడగలుగుతాడో అటువంటి వాడిని రక్షిస్తానికి పరమాత్మ అనేటువంటి వాడు సిద్ధంగా ఉంటాడు అని చెప్పి ఈ నామం మనకి చెప్తుంది అనమాట. అటువంటి పరమాత్మ భక్తులను రక్షించేటువంటి ఆయన్ని సిద్ధ అని అంటాం అనమాట.
97వ నామం ఇదనమాట. ఈ సిద్ధ అనేటువంటి నామం అనేటువంటి దాన్ని స్వయం పరిపూర్ణుడు అనేటువంటి నామం అర్థం కూడా మనం చెప్పొచ్చు అనమాట. నిత్యంగా ఉండవలసిన వాడు ఆయనే, నిత్యము ఉన్నటువంటి వాడు, పొందవలసినది కానీ తనకు కొత్తగా ఆయన సాధించాల్సింది ఏం లేదు, తను పోగొట్టుకోవాల్సినటువంటి ఇంకోటి లేదు, ఏది లేదు. పొందేది కానీ పొందవలసింది కానీ ఇటువంటిది ఏమీ లేదు కనుక అన్నీ తనలోనే ఉన్నటువంటి వాడు కనుక అన్నిటినీ, అందుకనే ఆయన్ని సిద్ధుడు అని సిద్ధ అనేటువంటి నామంతో మనం పిలవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా ఇంట్లో మనం ఏదైనా పదార్థాన్ని తయారు చేసుకున్నప్పుడు రకరకాల రుచి వస్తుంది దానికి. దీంట్లో కాస్త ఉప్పు వేస్తే ఇంకా బాగుంటుందేమో, లేకపోతే దీంట్లో ఇంకో కారం వేస్తే బాగుంటుందేమో అని ఇంకా కొంచెం యాడ్ అవ్వాలేమో అని ఒక గుణం అని చూసారా, అలాంటి గుణం లేనిటువంటి వాడే పరమాత్మ. ఆ పరమాత్మని మనం సిద్ధ అని అంటాం అని చెప్పి అదొక రూపంలో మనం అర్థం చెప్పుకోవచ్చు. సిద్ధ మనకు అర్థమయ్యే రీతిలో ఇప్పుడే చెప్పుకున్నాము. మనం భక్తులను రక్షిస్తానికి రెడీగా ఉంటాడు అనమాట ఆయన. ఆ భక్త రక్షణ అనేటువంటిది స్వయంగా తానే రావచ్చు, లేకపోతే ఇంకా వేరే మార్గంలో అయినా కానీ ఏదో ఒక మార్గంలో భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు. అన్ని రకాలైనటువంటి కార్యాలని అన్ని రకాలైన సఫలమయ్యేట్టుగాను ఆ రకాల ఫలాన్ని వాళ్ళకి అందించేటువంటి వాడుగాను ఉంటాడు కనుక ఆయన్ని సిద్ధ అని మనం అనవచ్చుం అనమాట. ఇంకా సిద్ధిహి అనేటువంటి నామం 98వ నామం. ఈ సిద్ధిహి అంటే సాధింపదగిన వాడు. లోకంలో అనేక రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి, అంటే అణిమాది సిద్ధులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం అష్టసిద్ధులు అంటాం. అష్టసిద్ధులు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి అర్థం ఉంది. అర్థాలన్నీ కూడా మనం ఒకసారి మనం చెప్పుకున్నాం అనువాద సిద్ధులు అనే దాని గురించి. అలాంటి సిద్ధులు కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అవన్నీ కలిగినటువంటి వాడు మనం సిద్ధి అని అనుకుంటున్నాం. అంతేకాకుండా ఎవరికైతే ఏ భక్తుడైతే తన యందు ఈ ఫలాన్ని మనకి ఇవ్వగలిగిన వాడు పరమాత్మ, మనం కోరుకున్నటువంటి కోరికను తీర్చగలిగినటువంటి వాడు పరమాత్మ అని ఎవరైతే ఉంటారో ఆయన్ని ధీ అని అనవచ్చు. ఇందాక ఇచ్చేవాడు, ఇక్కడ ఇస్తాడు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వాడు. చిన్న తేడా ఇక్కడ. ఇచ్చేటువంటి వాడు ఆయన అక్కడ సిద్ధ అన్నాము, ఇక్కడేమో కలిగి ఉన్నటువంటి వాడు సిద్ధి అన్నాము. అంటే భక్తుడికి తాను అడిగింది తాను ఇవ్వగలడు అనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం కలిగించేటువంటి వాడే పరమాత్మ స్వరూపము. ఆయనే మహావిష్ణువు అనేటువంటి దాన్ని చెప్పాం. పరమాత్మ మోక్షాన్ని కలిగించేవాడు ఆయనే కనుక ఆయన్ని కైవల్య రూపుడు అని కూడా మనం అనవచ్చు అనమాట. ఒక నామం చెప్పవచ్చు. ఆయన్నే విష్ణువు. అంటే అన్ని సిద్ధులకి, అంటే ఏదైతే మనకి ఇవ్వగలడు అనేటువంటి నమ్మకం ఏదైతే ఉన్నదో, ఏదైనా సరే ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరైతే ఆయన్నే సిద్ధుడు అని చెప్పాను. ఆయనే నారాయణుడు. దేన్ని చేరితే దేన్ని పొందితే ఏది అక్కర్లేదో అన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. అదే పరమగమ్యం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అటువంటి పరమగమ్యాన్ని, ఆ చర్మగమ్యాన్ని మనం చర్మసిద్ధి అనొచ్చును. అటువంటి ఇచ్చేదాన్నే మనం విష్ణు ప్రాప్తి అని కూడా మనం అనవచ్చు అనమాట. కఠోపనిషత్తులో మనకి ఒక మాట చెప్తుంది ఏంటంటే, యోగాలకి సాధనకి లక్ష్యం ఏంటి అంటే పరమ లక్ష్యం మోక్షం అని చెప్తుంది. మోక్షం అంటే ఏంటనమాట, బ్రహ్మప్రాప్తి, పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించడమే మోక్షం అని చెప్పి మన శాస్త్రాలు పొందవచ్చు. ఆ మోక్ష పరమాత్ముడు ఎవరయ్యా అంటే విష్ణువే. ఆ నారాయణుడు కనుక ఆయన స్వరూపమే మనకి రూపంలో మనకి అన్ని కోరికలు మనకు తీర్చేవాడు ఆయనే కనుక ఆయన్ని సిద్ధి అని అనవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న అర్థం చెప్పుకుందాం సిద్ధికి. మనం జపం చేస్తున్నప్పుడు ఏమంటే ఒక నామం తీసుకొని, లేకపోతే ఇదిగో మీరు ఇన్నిసార్లు చేయండి మీకు సిద్ధి లభిస్తుందని చెప్పి ఒక గురువు దగ్గర మనం మంత్రం తీసుకున్నప్పుడు ఆ గురువు ఒక మాట చెప్తాడు మనకి, ఎందుకనయ్యా 1,00,000 చేయను అని చెప్పి చెప్తాడు. ఆ మంత్రాన్ని 1,00,000 సార్లు చేపిస్తే నీకు సిద్ధి కలుగుతుంది అంటాడు. అంటే సిద్ధి కలగటం అంటే ఏంటి ఇక్కడ అర్థం అనమాట, పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని అర్థం అనమాట. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తానంటే ఆ నామాన్ని 1,00,000 సార్లు జపించాలా అంటే జపించవచ్చు. అంటే ఒక మంత్ర ఫలం మనకు లభించడం అన్నమాట అక్కడ. అంటే 1,00,000 సార్లు కంపల్సరీగా చేయాలా అంటే ఒక్కొక్కసారి 1,00,000 సార్లు చేయకపోయినా లభించకపోవచ్చు, ఒక్కొక్కసారి ముందుగానే లభించవచ్చు మనకి. అంటే దాని అర్థం ఏంటనమాట, మనం చేసేటువంటి కాన్సన్ట్రేషన్, అంటే మనం పెట్టుకున్నటువంటి నమ్మకము, పరమాత్మతో పెట్టుకున్న నమ్మకంతో విశ్వాసంతో మనం కనుక ఆ నామాన్ని కనుక ఉచ్చరించినట్టయితే, అంటే 1,00,000 సార్లు జపించకుండానే మనం ఆ మంత్రం యొక్క ఫలితాన్ని మనం పొందవచ్చు. ఆ ఫలితం మనకి పరమాత్మ దర్శన రూపంలో కానీ, లేకపోతే స్వప్న రూపంలో కానీ, లేకపోతే ఆ పరమాత్మ యొక్క మహత్ రూపంలో కానీ మనకు కలుగుతుంది. దాన్ని సిద్ధి అంటారు. కొంతమంది ఏం చేస్తారు, 1,00,000 చేస్తారు మంత్రానికి, కొంతమంది లక్షలు చేయాలి ఇప్పుడు కానీ సిద్ధి రాదు అని చెప్తారు. ఏదైనా కానీ భక్తి విశ్వాసాల మీద
ఆధారపడి ఉంటుంది అన్నమాట. అలాగే కొంతమంది పరమాత్మను అర్చించేటప్పుడు కొంతమంది దేవి పారాయణం చేస్తారు, కొంతమంది సూక్త పఠనం చేస్తారు, కొంతమంది అష్టోత్తర పూజ చేస్తారు, కొంతమంది సహస్ర పూజ చేస్తున్నాము. ఇలా వాళ్ళకి ఎవరికి తోచిందో వాళ్ళు చేస్తారు. ఎవరు చేసినా కానీ ఒకటే ఇది ఏంటాయి అంటే అవన్నీ కూడా మంత్రసిద్ధిని పొందడానికి సాధనాలు లేవు. దాని సాధనాల చేత మనకు లభించిన ఫలం రావాలి అంటే భక్తి విశ్వాసాలు ముఖ్యం అని చెప్పి ఈ నామం ద్వారా మనకు తెలుస్తుంది. అలాంటి వ్యక్తి విశ్వాసాలను మనం కలిగించేటువంటి వాడు, కారణభూతమైనటువంటి వాడు పరమాత్మ కనుక, ఆ పరమాత్మే విష్ణువు కనుక ఆయన్ని సిద్ధి అని మనం అనవచ్చును. ఇప్పటికీ 98 నామాలు పూర్తయినాయి. 99వ నామం సర్వాది అనేటువంటి నామాన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుతాం. కనుక ఏదైనా కానీ ఇప్పటి వరకు మనం తెలుసుకుంటున్న నామంలో మీరు గమనించవలసింది ఏంటంటే భగవంతుని యొక్క గుణాలు ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క గుణాన్ని తీసుకుని ఆ గుణానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేటువంటిది ఒక్కొక్క నామం కింద మనకి కనిపిస్తుంది. కనుక ఆ వివరణ అనేటువంటిది మనకి ఒక చిన్న ఇప్పుడే మనం చూస్తాం సిద్ధి సిద్ధ రెండు దాదాపు ఒకటే. తేడాల్లో ఏంటంటే ఇచ్చేవాడు కలిగి ఉన్నటువంటి వాడు అనేటువంటి ఒక చిన్న డిఫరెన్స్ తోటి రెండు నామాలు వచ్చాయి. కనుక ఈ చిన్న డిఫరెన్స్ ని మనం కనుక అర్థం చేసుకోగలిగితే విష్ణు తత్వాన్ని మనం తొందరగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక ఈ విష్ణు తత్వాన్ని మనం నిర్మల మనసుతో ఉండి మన యొక్క భక్తి తత్వాన్ని వ్యక్తితోటి శరణాగతిని పొంది విష్ణువు యొక్క పరమాత్మ యొక్క నారాయణ తత్వాన్ని మనం అర్థం చేసుకుని ఆయన శరణ పొంది మనం పరమాత్మ దర్శనం కలగాలని చెప్పి నేను అందరినీ వేడుకుంటున్నాను. కనుక ఏదైనా కానీ ఏ పని చేసినా కానీ మీరు ఏంటంటే విశ్వాసంతో ఉండండి. పరమాత్మ యందు విశ్వాసం. ఎప్పుడు కూడా ఒక మంత్రం ఇచ్చారంటే మంత్రం ఇచ్చినటువంటి గురువు మీద, మంత్రాది దేవత మీద, పరమాత్మ మీద తప్పనిసరిగా విశ్వాసం ఉండాలి. ఏదో ఆ విశ్వాసం లేనప్పుడు అవన్నీ నిరర్థకం అవుతాయి అనమాట. అప్పుడు ఈ సిద్ధి అనేటువంటి నామానికి ఈరోజు ఉండదు అనమాట. కనుక విశ్వాసం అనేటువంటిది ఉండాలన్నమాట. ఆ మంత్రం మీద ఉండాలి. ఏ నామంతో మనం జపిస్తున్నామో ఆ నామం మీద ఉండాలన్నమాట. ప్రతి మంత్రానికి కూడా అధిదేవత ఉంటారు, ప్రతిథి దేవత అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద కూడా మనం విశ్వాసం ఉండాలి. కనుక విశ్వాసం అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఆ నమ్మకాన్ని మనం పెంచుకుంటే మన సాధన పెరుగుతుంది, భక్తితత్వం పెరుగుతుంది. భక్తితత్వం పెరిగినప్పుడు మనం పరమాత్మకి దగ్గరగా వెళ్ళటానికి మార్గం పరమాత్మకు చేరువవుతున్నాము అనేటువంటి నమ్మకం మనలో కలుగుతుంది. దానికి ఆ పరమాత్ముడే మనకు సహకరిస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు, అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తుంటాడు. మనం ఏం చేస్తుంటాము, తప్పటడుగులు వేసిన పిల్లాన్ని చేయబట్టుకుని నడిపిస్తాం. అదే ఇంకా కొద్ది రోజులు దిగడేసాక ఆ పిల్లాడే ఒకసారి కింద పడినా మళ్ళీ లేస్తాడు, మళ్ళీ అతను నడుస్తూ ఉంటాడు. అలాగే నడక నేర్చుకుంటానికి అదొక మార్గం అనమాట. అలాగే భగవంతుడు కూడా మనం తప్పులు చేసినా, మనకి ఏదైనా తప్పు చేసామనుకుంటే తెలుసో తెలియక తప్పు చేసినప్పుడు మనకి సూచన అనేటువంటిది మనకు వస్తుంది. అయితే గురువు ఉంటాడు, గురువు పరమాత్మ స్వరూపమే కనుక ఆ గురువుని అడిగి మనం మనకు సరైనటువంటి మార్గాన్ని మనం తెలుసుకుని ఆ మార్గంలో ద్వారా మనం కూడా ప్రయాణిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. అందుచేతన అప్పుడు ఈ మంత్ర సిద్ధి అనేటువంటి నిద్ర కలుగుతుంది. పరమాత్మ దర్శనం అనేటువంటిది కలగటానికి ఈ చాలా సులభమైనటువంటి మార్గం అని చెప్పి నా ఉద్దేశం. సర్వే జన శుభ్రభవంతు లోకాన్ సమిస్తాం.